మిత్రులారా, బ్లాస్ట్ ఫర్నెస్లో సస్పెండ్ చేసిన 4 ఉద్యోగుల్ని మన పోరాట ఫలితంగా 3 రోజుల్లో లిఫ్ట్ చేశారు. ఈరోజు వారంతా కూడా డ్యూటీలో చేరారు. ఇది ఖచ్చితంగా కార్మిక విజయం. పోరాడితే పోయేదేం లేదు, బానిస సంఖ్యలు తప్ప అన్నట్లుగా 9 మాసాల నుంచి జీతాలు ఇవ్వడం లేదు. 200 కోట్ల రూపాయలని యాజమాన్యం దగ్గర పెట్టుకున్నది. మరో 9 మాసాల నుంచి 5,958 మందికి హెచ్ఆర్ఏ రూపంలో కోత విధించారు. ఆ డబ్బులు సుమారు 50 కోట్లు యాజమాన్యం దగ్గర పెట్టుకున్నది. టౌన్షిప్లో కరెంటు బిల్లు 16 రెట్లు పెంచారు. కాంట్రాక్ట్ కార్మికుల్ని వేలాది మందిని ఇంటికి పంపే ప్రయత్నంలో ఉన్నారు. వీటన్నిటికీ వ్యతిరేకంగా రేపు 20వ తారీఖు జరిగే సమ్మెలో అందరూ స్వచ్ఛందంగా పాల్గొవాలి. లేకపోతే కొత్త జీతాలు మాట పక్కన పెట్టి జీతాల బకాయిలు కానీ హెచ్ఆర్ఏ కానీ ఇతర అంశాలు ఏమీ లేకుండా కార్మికులు పర్మిషన్ల కోసం కూడా ఇబ్బంది పెడతా ఉన్నారు. పర్మిషన్ కోసం ఇబ్బంది పెట్టడమే కాదు, రాబోయే కాలంలో లీవులు కూడా ఇచ్చేదని కూడా సిద్ధంగా లేవని చెప్పేసి యాజమాన్యం చెప్పబోతా ఉంది. మ్యాన్ పవర్ తక్కువ ఉందని చెప్పేసి అంటూనే ఇంకో పక్క ఇంకా మ్యాన్ పవర్ తగ్గించాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వీటన్నిటికీ వ్యతిరేకంగా రేపు 20వ తారీఖు సమ్మెను స్వచ్ఛందంగా అమలు చేయాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున కోరుతా ఉన్నాం. అయోధ్యరామ్. Don't forget to like, subscribe and share the videos.